నాకు చేయడానికి అనుకూలమైన సీక్వెన్స్ ఐటమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం షెడ్యూల్ ప్రకారం బైసెప్ కానీ ఒక షోల్డర్స్ కానీ లాంటి చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా చేయబుద్ది అవుతాయి. అక్కడ బైసెప్ 2 ఐటమ్స్ చేసినప్పుడు 3 ఐటమ్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. దేని పొట్టు లేపాలి, ఏ రాడ్ లేపాలి అనిపించేది అనమాట. అటువంటి పరిస్థితి నాకు ఎదురైంది. నేను వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి రమ్మన్నా సరే నేను యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ నేను అశోక్ జిమ్కి మళ్ళీ రావడం జరిగింది. మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి మాకు, ఏంటంటే అటు ట్రాన్స్ఫర్ అవ్వడం మధ్య చిన్న బ్రేక్స్ వస్తూ ఉండేవి. నేను అశోక్ జిమ్ అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్ వెరీ మచ్. దట్ కొన్ని జిమ్స్ అబ్జర్వ్ చేసినట్టు మనకి ఏసీ ఉంటాయి. మరి ఏసీ మరి ఎంతవరకు రెఫరబుల్ నాకైతే తెలియదు, కానీ ఇది అనేది కరెక్ట్ అంటాను నేను. మనం ఎప్పుడైతే బాడీలో ఎప్పుడైతే మన హీట్ జనరేట్ అయ్యి మనలో ఉన్నటువంటి మలినం అనేది చెమట రూపంలో బయటకు వస్తుందో అది నేను బెటర్గా భావిస్తాను. మరి కానీ ఆల్మోస్ట్ ఆల్ ఏసీ జిమ్స్ ఉన్నాయి. మరి అది ఎందుకు రికమెండ్ చేస్తున్నారు అంటే ఒక పబ్లిక్ని ఆకర్షించుకోవడానికా, లేకపోతే దాని విధంగా దాని వెనకాల వ్యాయామ రహస్యం ఉండేది నాకు తెలియదు. కానీ నేను చెప్పేది అయితే నేను బెటర్లు అయితే ఇదైతే బెటర్ అంటానమాట. 100% ఈ విధంగా సెట్ రావడము మనం మంచిగా చేయడం అనేది నేను మంచిగా భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా కమర్షియల్గా ఉంటుంది. మీరు బయట జిమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనం కామెంట్ చేయడం కాదు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ రెంటల్ కానీ వాళ్ళ విధానం కమర్షియల్ ఉంటుంది. కానీ అశోక్ దగ్గర కమర్షియల్ ఉండదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితులైనా సరే వాళ్ళు మంచిగా రావాలని, లేదా కాంపిటేటివ్ ఓరియంటెడ్ వెళ్తే కనుక వాళ్ళు ఆ కాంపిటేటివ్ ఓరియంటెడ్గా వాళ్ళని మంచిగా చక్కదిద్దామని చూసుకునే వ్యక్తి అశోక్. ఇదే కాకుండా అశోక్ కూడా చాలా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాడు. సార్ పలానా వాళ్ళకి బ్లడ్ అవసరమైంది సార్, మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే రకరకాలుగా అతనికి కొంత ఒక టీం ఊరుకుంటుంది అనమాట. ఆ టీం ప్రకారం వాళ్ళ బ్రదర్ కానీ, ఇంకా అదర్స్ కానీ, అదేవిధంగా జిమ్లో కుర్రోళ్ళు కానీ, వ్యాయామ క్రీడాకారులు కానీ, అలాగా అశోక్ ఒక టీం ఉంటుంది. ఆ టీం ప్రకారం అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరిని కూడా వేసుకున్నాడు. ఒక్కసారి తన పరిచయం అయింది అంటే కనుక ఆ వ్యక్తి లైఫ్ లాంగ్ అలాగా కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. అటువంటి ర్యాప్ మెయింటైన్ చేస్తాడు అశోక్. నేను ఇచ్చేదంటే చిన్న గిఫ్ట్ ఇది. నేను కూడా ఇందుకు నేను ఉపయోగించడం నేను కూడా బెస్ట్గా ఉపయోగిస్తాను. ఎందుకంటే మనం ఎంత వర్క్ చేసినా వాటర్ అనేది రెగ్యులర్గా మనం తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సమస్యలకి మీరు వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు, యూరిక్ యాసిడ్ బాగుంటుంది, లేదా మీరు వాటర్ ఎక్కువ తీసుకోవట్లేదు, మీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది అంటే కనుక మన ఆరోగ్యంలో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే మార్నింగ్ టైము ఇంటికాడ తీసుకుని వచ్చిన ఇక్కడ కూడా హాట్ వాటర్ లైట్ హాట్ వాటర్ తీసుకోవడం జరుగుతుంది. అది నాకు ప్రాబ్లం అయ్యి నేను తీసుకున్నాను తప్ప ఎక్కువ నేను వాటర్ ఎక్కువ తీసుకుంటాను. అందులో భాగంగానే అశోక్ అడిగితే, అంటే అశోక్ అని ఆల్టర్నేటివ్ చూసుకున్నాడని చెప్పి అడిగితే, లేదు సార్ ఆల్టర్నేటివ్ చూసుకోలేకపోయింది సార్, అదే కొంచెం రిపేర్ చేద్దామంటే లేదు, ఆల్రెడీ లాంగ్ స్టాండింగ్ అయింది, 10 years అయింది, దానికి రిపేర్ చేసినా సరే అది మళ్ళీ ఇబ్బంది పెడుతుంటుందని చెప్పేసి సరే నా వంతుగా నేను దీన్ని స్పాన్సర్ చేస్తానని చెప్పి చేయడం జరిగింది. ఇది నాదే కాదు మనందరిదే కూడాను. దీన్ని మనం చక్కగా కాపాడుకుంటూ ఉన్నారు. ఆ టీం ఉంది, నీట్గా ఏదైనా వచ్చిందంటే వెంటనే శుభ్రంగా తులిసి ఆ టీంను బోర్లు పెట్టడం నేను చూశాను. చాలామంది కుర్రోళ్ళు చాలా అంకిత భావం చేస్తారన్నమాట. ఏదో వచ్చాం కదా వెళ్ళిపోయామన్నట్టు కాకుండా అంకిత భావం చేస్తారు. దాని అంతటికీ కారణం అశోక్ యొక్క మంచితనము, అతని యొక్క కోఆర్డినేషన్ అనేది.